మేడం గారికి మీకు ఉన్న అనుబంధం ఎంతో. నిన్న మన పాఠశాల జరిగినటువంటి పదవీ విరమణ సన్మానంలో చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సహనం చేదుగా ఉన్న ఫలితం తీయగా ఉంటుంది అని తాను నమ్మిన భావాలకు అనుగుణంగా సహనంతో శక్తికి మించిన పరిభారంతో సతమతమవుతున్న, సహనంతో విధులు నిర్వహిస్తున్న కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి శ్రీ జుగ్గిలాల్ గారిని నేటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గురించిన పెద్దలు, సన్మాన గ్రహీత అమ్మగారికి, ముందున్న ఉపాధ్యాయులకి నమస్కారం. అమ్మ ఎప్పుడు కొడుకుగూడెం పాఠశాలకి వెళ్తే చిరునవ్వుతో దగ్గరికి ప్రేమ ఆప్యాయంగా చేసుకొని ప్రతి విషయంలో క్లుప్తంగా డౌట్స్ని క్లారిఫికేషన్ చేసేవారు. అదేవిధంగా నాకు ఏదైనా సమస్య ఉంటే సార్ మాత్రము ఎటువంటి విషయాన్ని కూడా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలని, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆ సమస్యలను తీర్చుకుంటూ ముందుకు సాగాలని సార్ చెప్తూ, నాకు ఏమైనా సమస్య వస్తే ఇమ్మీడియట్లీగా సార్ని ఫోన్ కాల్ చేస్తే సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ కాల్ చేసేవారు. కొన్ని అంశాల వారీగా చాలా విషయాల్లో వారి యొక్క కుటుంబం నన్ను కొడుకుగానే భావించి వారిలో ఒకరిగా నన్ను చేసుకున్నందుకు మరి సార్కి అండ్ మేడానికి శీర్షాహించి పాదాభివందనాలు చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత